పాకిస్తాన్లో ఆకస్మిక వరదలు అక్కడ ప్రజల్ని బెంబెలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎవరు చేసినా పాపం వారిని వెంటాడుతుంది అంటూ ఉంటారు కదా. ప్రస్తుతం పాకిస్తాన్ అనుభవిస్తున్న ఆ దుస్థితి, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలకి పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. ఎగువనకు వస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు పాకిస్తాన్లోకి వరద ప్రవాహం పోటెత్తింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దాంతో పాటు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు ఇళ్లలోకి చేరుకుంటున్న నేపథ్యంలో గత 24 గంటల్లోని సుమారు 300 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ లెక్క ఇంకా ఎక్కువ. ఇన్ఫాక్ట్ అధికారిక లెక్కలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 300 నుంచి సుమారు 500 మంది మరణించి ఉండుంటారని చెప్పి అధికారిక గణాంకాలు చెప్తూ ఉంటే ఇక్కడ ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు అంటూ కూడా. ఒక్కసారి దృశ్యాలు చూడండి, ఆ సౌండ్ వినండి. సౌండ్ వింటేనే అర్థమవుతుంది మనకి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ లో భారీ వర్షాలకు అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పీఓకే అలాగే పాకిస్తాన్ ఈ రెండు ప్రాంతాల్లో భారీగా వర్షాల నేపథ్యంలో గత 24 గంటల్లోని సుమారు 500 మంది మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. వరదల్లో వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంచనాలున్నాయి. భారీ వరదలతో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి. గిల్గిత్ బాల్తిస్తాన్ లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. వరదల్లో చిక్కుకున్నారు పర్యాటకులు, స్థానికులు. మీరు చూస్తున్నారు, ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. మై గాడ్, నిజంగా ఎక్కడి నుంచి అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మీరు చూస్తే కట్టలు తెంచుకొని నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న పరిస్థితి. భారీ భారీ భవనాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో, ఎటువంటి విపత్కర పరిస్థితిని పాకిస్తాన్ ఈరోజు చవి చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇదంతా పాకిస్తాన్ తనకు తానుగా చేసుకున్న పాపపు భారమేనా? ఇటు భారత్తో పాకిస్తాన్ దుర్మార్గపు చర్యకు దిగడమే ఇప్పుడు ప్రకృతి కూడా పగబట్టిందా? పాకిస్తాన్ తుడిచిపెట్టుకోపోబోతోందా? ఆ దృశ్యాలు మీరు చూడండి. మరి ముఖ్యంగా బీభత్సమైన కాలులు, ఉరుములు, మెరుపులు, దాంతోపాటు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వరదలు ఇటు పాకిస్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట శాపంగా మారిందా? మృత్యు శకటంగా మారుతోందా? ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ ఉంటుంది. ఆ ప్రావిన్స్ లోని సుమారు 300 మంది, రిమెంబర్ 300 మంది మరణించారని చెప్పి పాకిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రావిన్స్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో లోయర్ దీర్, బజౌర్, అబోటాబాద్, జబ్రారీలో ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలకి భారీగా వర్షపు నీరు చేరుకుంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు. వరద ప్రవాహాన్ని చూసి అక్కడ ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ కి ఉగ్రవాదం మీద ఉన్న దృష్టి ప్రజలను రక్షించడం మీద ఎక్కడ ఉంది? వేర్ ఆర్ యూ మిస్టర్ షహబాజ్ షరీఫ్? షహబాజ్ షరీఫ్, ఎక్కడున్నావు? ఎక్కడ పడుకున్నావు? ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక ఎక్కడ దాక్కున్నావు? ఎందుకంటే ఎక్కడ కుణుకుపాటు పడుతున్నావు? సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇంత భారీ వర్షాలు పడుతూ ఉంటే నీ ప్రజల్ని ఒక రోజులోని ఒక 2-3 రోజుల్లో వ్యవధిపున అనుకుందాం. పోనీ నీ లెక్కల ప్రకారం 2-3 రోజులు అనుకుందాం. ఇంతమంది చనిపోతూ ఉంటే ఎందుకు రక్షించలేకపోయావు? ఒక్కసారి మీరు చూడండి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు అదుగు ఒక్కసారి కుదిరితే ఆ రైట్ సైడ్ విజువల్ని, భారీ భవనం ఆ నీటిలో కొట్టుకుపోతుంది, దాన్ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్ మీరు చూడొచ్చు. భారీ భవనాలకు సంబంధించి ఆ వర్షపు నీరు ఊళ్ళను ముంచేస్తుంది. పారిపోదామంటే జాగా లేదు, తప్పించుకుందామంటే అవకాశం కనిపించటం లేదు. ఇది పాకిస్తాన్ ప్రస్తుతం
అనుభవిస్తున్న పరిణామం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి మాట్లాడుకున్నాం. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో పాటు వరదల కారణంగా అక్కడ భవనాలు దెబ్బతింటున్నాయి, పాఠశాలలు కొట్టుకుపోతున్నాయి. అక్కడ బ్రిడ్జిలు కావచ్చు, లేకపోతే ఆ రోడ్లు కావచ్చు, ఆ వర్షపు ధాటికి వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. ఇక నేషనల్ హైవేస్ అయితే మాత్రం చెరువులను తలపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. వరదల్లో అనేక మంది గల్లంతయ్యారంటూ ఇటు పాకిస్తాన్ని ఒప్పుకోవడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. దీంతో పాటు ఇళ్ళు, భవనాలు కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్లయితే కొండ చెరువు విడిగిపడిన నేపథ్యంలో ఆ కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ బిల్డింగ్లు శిథిలమైపోతున్న క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగినప్పటికీ ఆ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే అడుగడుగున నిర్లక్ష్యం. ప్రజలంటే పట్టని ప్రభుత్వం, ప్రజలంటే పట్టని పాలకులు, కేవలం తమ ప్రాంతం, కేవలం పాకిస్తాన్ ఉన్న పంజాబ్ మాత్రమే. ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి కూడా మనం చూసాం. మీరు మాకు వద్దు, ఎందుకంటే ఇటు సింధు కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రాంతాలకి బలూచిస్తాన్ కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, గిల్గిల్ బాల్టిస్తాన్ కావచ్చు, వీళ్ళందరూ అడుగుతోంది ఏంటి? నువ్వు మాకొద్దు, మీరు మాకొద్దు, మమ్మల్ని ప్రత్యేక రాష్ట్రంగా మార్చేయండి, ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి అంటూ వాళ్ళు గగ్గోలు పెడుతున్న సందర్భం. ఈ క్రమంలోని పాకిస్తాన్ ఏమంటోంది? వరదలకు సంబంధించి కనీసం రక్షించలేకపోతుంది, మేము కాపాడుతున్నాం అంటోంది. కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, నదులు ఆ స్థాయిలో ఉప్పొంగి ప్రవహించేంత వరకు మొద్దు నిద్రపోతున్నావా షహబాజ్ షరీఫ్? నీకు అమెరికా వెళ్ళడానికి టైం ఉంది, కానీ నీ వాళ్ళని కాపాడడానికి టైం లేదా? అసీ మునీర్, ఒక్కసారి దృశ్యాలు చూడు. బహుశా మీ కళ్ళద్దాలకు, ఈ కళ్ళకి అద్దాలు ఉంటాయి కదా, వాటికి మసి పూసేసుకున్నారేమో. ఆ మసిని కాస్త తుడిచి చూడండి, ఆ మసిని కాస్త తుడిచేసి చూడండి. ఆ ట్రంప్కి అర్థం కావాలి. బహుశా ఇక్కడ వాడి వ్యవహారం అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే షహబాజ్ షరీఫ్, అసీ మునీర్, మీ దేశ ప్రజల్ని మీరే కాపాడలేకపోతున్నారు. ఇక మీరా భారత్తో పెట్టుకునేది, మీరా భారత్ని అనేది. ఒక్కసారి ఈరోజు పాకిస్తాన్ ఎటువంటి విపత్కర పరిస్థితిని చూస్తుందో మీరు చూడొచ్చు. 500 మంది మరణించారు. సామాన్య ప్రజలు షహబాజ్ షరీఫ్, సామాన్య పౌరులు, నీ దేశ పౌరులు చచ్చిపోయారు షహబాజ్ షరీఫ్. కానీ నీకు కించిత్తైన బాధ ఉందా? కొంచెమైనా సిగ్గనిపిస్తోందా నీకు? ఎందుకంటే ప్రజల్ని కాపాడాల్సిన పాలకులు మొద్దు నిద్రపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడు. కొండ చర్యలు అంటావా, దానికి నువ్వేం చేయగలవో, అసలు నువ్వేమైనా చేయగలవు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ. కానీ వరదలు షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రభుత్వం, సిగ్గులేని పాకిస్తాన్ ప్రభుత్వం, ఒక్కసారి చూడండి మీ ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. వరదల నీళ్లు కావాలి ఏడు సచ్చారు కదరా మీరు. సింధు వాటర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సింధు వాటర్కి సంబంధించి నీళ్లు కావాలి అన్నారుగా. అది ఆ వరద ప్రవాహం, అంత వరద ప్రవాహం. ఒక డ్యామ్ కట్టుకుంటే ఏం పోయాయి మీకు డ్యాములు కట్టుకోరు, మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇవ్వరు, కానీ పక్క దేశం మీద పడేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నారు పర్యాటకులు, స్థానికులు. పాకిస్తాన్లో ఆకస్మిక వరదలకి అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించకపోయింది. ఈరోజు పాకిస్తాన్ నిజంగా బుద్ధి ఉండుంటే, పాకిస్తాన్కి నిజంగా బుర్ర పనిచేస్తూ ఉండుంటే, మరి ముఖ్యంగా కొన్ని $1 బిలియన్ అప్పుగా దొరికిన $1 బిలియన్ సొమ్ముని ప్రజల కోసం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి ఉంటే, వరద ప్రభావిత ప్రాంతాల మీద పెట్టి ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? शहबाज शरीफ तो बात करना ही पड़ेगा आपको. आपके देश के लिए आपको रक्षा नहीं कर सकते हो. నీ దేశాన్ని నువ్వు కాపాడలేకపోతున్నావు, నీ ప్రజలను నువ్వు కాపాడలేకపోతున్నావు, నీ ప్రజలను నువ్వు వంచావు. నీ ప్రజలు ఈరోజు 500 మంది, సుమారు 500 మంది మరణించారంటే కనీసం నీ నిర్లక్ష్యంకి ఇది బాధ్యత అని చెప్పుకోలేకపోతున్నావే. ఒరేయ్ ఆ భుట్టో గారికి, ఒరే భుట్టో, నిర్మోహమాటంగా నిన్ను ఏకవచనంతో మించి పిలవడం బెటర్. ఒరే భుట్టో, ఒక్కసారి చూడు, సింధు నది గురించి అక్కడ యువతని పురుగొల్పడం కాదు,
ఉసుగొల్పడం కాదు. ఒక్కసారి చూడు, నీ దేశ ప్రజలని కాపాడలేకపోతున్న నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీకు దమ్ముంటే నీ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ఆసి మున్నీర్ని ప్రశ్నించు. నీకు ఆ సత్తువ లేదు, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఈరోజు చూడండి వాళ్ళు ఎంత దుర్భర పరిస్థితిని అక్కడ అనుభవించడం జరుగుతోందో. పాకిస్తాన్ అది రోడ్లా లేకపోతే నదులా? ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తేనే అసలు అక్కడ ఊరుందా? అంత బీభత్సమైన వరద ప్రవాహం కొట్టుకొస్తూ ఉంటే, భవనాలు కొట్టుకుపోతూ ఉంటే కనీసం సహాయక చర్యలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఒక హెలికాప్టర్ కనిపిస్తోందా? ఒక బోటు కనిపిస్తోందా? ప్రజలను కాపాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయా? మీరు సావండి అని చెప్పి వదిలిపడేశారే పాకిస్తాన్. అసలు నీకేమైనా బుర్ర ఉందా? నీ ప్రజల మీద నీకేమైనా అసలు మమకారం ఉందా?